समय ఎవరిది మీరు కెమెరా టెలికి పెట్టండి మీరు ఫ్రేమ్ టెలికి తీసుకుంటారు దాదాపు 17 మెడికల్ కాలేజీలు ఫ్రేమ్ అటెండమ్ దీని 10 మెడికల్ కాలేజీలు వీడియో తీసి 7 మెడికల్ కాలేజీలకు 7,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే ఇప్పటిదాకా 3,000 వాటికి ఖర్చు పెట్టడం జరిగింది. కేవలం 5,000 కోట్లు ఖర్చు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఈ రాష్ట్ర ప్రభుత్వ సంపద 1,00,000 కోట్లకు ఈ మెడికల్ కాలేజీలే పెరుగుతాయి. మరి ఇలాంటి 1,00,000 కోట్ల సంపదను ప్రైవేటీకరణ చేసి పీపీపీఏ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇది జరుగుతూ ఉంది. చంద్రబాబు చాలా కుట్రతో దీన్ని లక్షల విలువ కోట్ల విలువ చేసే వాటిని కూడా కేవలం 100 రూపాయలకు ఎకరాలు కూడా మెడికల్ కాలేజీలు కూడా 50 ఎకరాల పైన భూములు ఉన్నాయి, ఈ ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ ఈరోజు ఈ మెడికల్ కాలేజీలు పూర్తయితే ప్రభుత్వానికి 1,00,000 కోట్ల ప్రాపర్టీ ఏర్పడేదే కాకుండా పేద పిల్లలందరూ చదువుకునేదానికి చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. పేదలందరూ కూడా డాక్టర్లు అయ్యేదానికి అవకాశాన్ని కల్పించారు. దాదాపు 2,250 మెడికల్ సీట్లు మనం కోల్పోతూ ఉన్నాము ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేదానివల్ల. ఇప్పటికే అది పులివెందులలో 50 సీట్లు మంజూరయ్యి కాలేజీ రన్ చేసేదానికి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నా కూడా మాకు సీట్లు ఉందని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్కు చంద్రబాబు నాయుడు లేఖ కూడా రాశారు. మరి ఈ విధంగా పేదల పొట్టగొడుతూ ఉన్నారు. పేదల కోసం విద్యను మనం ఇవ్వాలా, వైద్యాన్ని మనం ఇవ్వాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఎంతో సుందరీకరణ చేసి 1,000 కోట్లు ఖర్చు చేసి చేయడం జరిగింది. అలాంటివన్నీ కూడా ఈరోజు మూలపడిపోయినాయి, నీరుగా అరుస్తున్నారు. మరి 17 మెడికల్ కాలేజీలు వస్తే తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా 4,500 సీట్లు అదనంగా వస్తాయి. మరి ప్రతి సంవత్సరం ఇది ఎక్కువగా పెరుగుతూ పోతాయి. దాదాపు ఒక 5 సంవత్సరాల్లో 30,000 మంది నుంచి 40,000 మంది ప్రతి సంవత్సరం కూడా ఈ వైద్య విద్య అభ్యసించడానికి వీలు కలుగుతుంది. మరి ఇలాంటి దాన్ని అంతా కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు కుట్రపూరితంగా. కేవలం డబ్బుల ఆశ తప్ప చంద్రబాబు నాయుడు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానీ డబ్బుల ఆశ తప్ప ప్రజలకు మేలు చేయాలనేసి కొంచెం కూడా ఆలోచన చేయడం లేదు. మీకంతా ఉదాహరణకు చెప్పాలంటే చిన్న దేశం క్యూబా, దేశం కటల్ క్యాస్ట్రో అని చెప్పి చాలా సంవత్సరాలు అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన ఆధ్వర్యంలో అనేక ప్రభుత్వ మెడికల్ కాలేజీలని కూడా ఉచితంగా మెడికల్ సీట్లు ఇచ్చి చదివించారు. అక్కడ వారు కరోనా సమయంలో ఏ విధంగా ఈ ప్రపంచానికి ఉపయోగపడారంటే దాదాపు 60 రాష్ట్రాలలో వారు సేవలు అందించారు. ఆ డాక్టర్లందరూ కూడా వచ్చి కరోనా సమయంలో. అదేవిధంగా మన దేశంలో కూడా క్యూబా డాక్టర్లందరూ వచ్చి కరోనా సమయంలో సేవలు అందించడం జరిగింది. మరి ఇలాంటి